అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నుంచి వైశాఖ బహుళ పాడ్యం వరకు పంచాహ్నికంగా స్మారత ఆగమ విధానపూర్వకంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం సమీపంలో అన్నవరం అనే ఒక గ్రామం ఉంది. అక్కడ ఏరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. ఆయన మహాభక్తుడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణునికి శ్రీ రాజా ఎనిగంటి వెంకట రామానారాయణం బహద్దూరు వారికి ఒకే సమయంలో కలలో కనబడి రాబోయే శ్రావణ శుక్ల విద్య మఖా నక్షత్రంలో గురువారం నాడు రత్నగిరిపై వెలిచున్నానని చెప్పి అదృశ్యమయ్యారు. కరనామ సంవత్సరం శ్రావణ శుక్ల పాడ్యం నాడు స్వామివారి కోసం వెతుకుచుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు ప్రకాశించాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామివారి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకుపోయి కాశీ నుంచి తెచ్చిన మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891 ఆగస్టు 6వ తేదీన ప్రతిష్ఠించారు. పంపానది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుడికి పాదచారులు చేరుకోవాలంటే 460 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కులలో 4 చక్రాలతో ఉంటుంది. కింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా పూజిస్తారు. మధ్య భాగంలో ఉన్న దానిని ఈశ్వరునిగా పూజిస్తారు. మూల విరాట్ అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడడం ఇక్కడ విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడే ఉంది. అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నుంచి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా స్మార్త ఆగమ విధాన పూర్వకంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు రత్నగిరి క్షేత్ర పాలకులైన శ్రీ సీతారాములు సారథ్యం వహిస్తారు. అలాగే భద్రాద్రిలో జరిగే సీతారాముల కళ్యాణానికి సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి అమ్మవారు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. స్కంద పురాణంలో రేవాఖండంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానం గురించి కూడా పూర్తిగా వివరించబడింది.